పాకిస్తాన్ వాస్తవంగా భారతదేశాన్ని ముప్పతిప్పలు పెట్టేందుకోసమని వాళ్ళ గగనతలం మీద మన విమానాల ప్రయాణాన్ని అనుమతి నిరాకరించింది. అది మొన్న ఆపరేషన్ సింధూర్ టైం నుంచి జరుగుతా ఉంది. దాని ఇంపాక్ట్‌తో మనం చుట్టూ తిరిగి వెళ్ళాల్సొస్తుంది. పహల్గామ్ ఇన్సిడెంట్ అప్పటి నుంచి జరుగుతున్నాయి. భారతదేశం కూడా పాకిస్తాన్ మీద ఇట్లాగే నిషేధం విధించింది. అయితే మనకి ఎక్కువగా పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళాలి. పాకిస్తాన్ విమానాలు మన మీద నుంచి వెళ్ళేది తక్కువ. ఏ చైనాకు పోయేటప్పుడో తప్పించి లేదు. దాని ఇంపాక్ట్ మనకి బోలెడంత నష్టం వచ్చింది. మన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి కూడా నష్టం వచ్చిందన్నది ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. అయితే పాకిస్తాన్ విమానాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ గగనతలం మీదుగా వెళ్తుండాలి. దాదాపుగా 50%. ఇప్పుడు చెరపక రాచెడేమనాలా? లేకపోతే గనక చేసిన పాపం వెంటాడుతుందనాలా? ఇప్పుడు పాకిస్తాన్‌కి అధిక భారం అవుతుంది. పాకిస్తాన్ విమాన సర్వీసులకు భారం అవుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ గగనతలం మీద తాలిబాన్స్ నిషేధం ప్రకటించారు. పాకిస్తాన్ వాళ్ళు తమ ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఆఫ్ఘన్ తాలిబాన్ గవర్నమెంట్‌కి సంబంధించిన చర్చలు ఫలప్రదమవుతున్నాయి అన్నటువంటి వేళ అది విఫలమైనాయి అనడానికి సాక్ష్యంగా నిలిచింది ఈ ఉదంతం.